అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణలో ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే జరుగుతుంది. ప్రతి ఇంటికి వారి రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులు తెలుసుకునే విధంగా ప్రభుత్వం ఈ సర్వే చేపట్టింది. మొత్తంగా 20 రోజుల పాటు ఈ సర్వే పూర్తిగా సర్వే చేసిన అనంతరము దాన్ని ఆన్లైన్లో చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్దేశించింది. అయితే ముఖ్యంగా బీసీ కులగణన కోసమే ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు ప్రధానంగా అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల కోసమే నిర్వహిస్తున్నామని చెప్పింది. కానీ ప్రతి ఒక్కరి దగ్గర నుండి ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, దానికి సంబంధించిన సంక్షేమ పథకాలు వస్తున్నాయనే కోణంలో కూడా ప్రతి 3 సంక్షేమ పథకాలు ప్రధానంగా తీసుకొని సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్వహించి అందులో భాగంగా మనం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం గన్పూర్లో ఉన్నాం. ఇక్కడ ఇంటింటి సర్వే కొనసాగుతుంది. దీనికి అందరికి సంబంధించి ఇంటి యజమానులు అయితే కొంతమంది ఉన్నారు. సరే చెప్పండి, మీ ఇంటికి సర్వేకి వచ్చారు, ఏం జరుగుతుంది, ఏమి అడిగారు? మాకు ఏం అడుగుతున్నారంటే మొత్తం బయోడేటా అడుగుతున్నారు. ఆధార్ కార్డ్ ప్లస్ బ్యాంక్ అకౌంట్, అగ్రికల్చర్ ల్యాండ్ జిరాక్స్ కాపీ, ఇంకోటి వేరే విషయాలంటే కులం యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, ఈ సంబంధించిన అన్నీ అడుగుతున్నారు. దీనివల్ల మాకు ఏమవుతుందంటే మంచిగా అనిపిస్తుంది, కానీ ఇంతగానం సర్వే చేసి ఈ కాలం 72 కాలమ్స్ చేయడం వల్ల చాలా ఆలస్యం అవుతుంది. పిల్లల ఎడ్యుకేషన్ చేసేందుకు టీచర్లకు కష్టమవుతుంది. ఇక్కడ అవైలబుల్ టైం ఏమో గ్రామ పంచాయతీ వాళ్ళు పాల్గొంటుండ్రు. ఆడ పని చేద్దామంటే అక్కడ పని చేసేందుకు టైం దొరకలేదు. దీనివల్ల కొద్దిగా 50% ఈ గ్రామ పంచాయతీ వాళ్ళకు, టీచర్లకు అవైలబుల్ టైం వేస్ట్ అవుతుంది. మాకు కూడా చెప్పాలంటే ఇప్పుడు నేను తెలిసి ఉన్నా కనుక చెప్తున్నా, అదే వేరే లేడీస్లకు ఏం చెప్పడం వస్తలేదు. కావున దీన్ని సర్వేని కొద్దిగా కుందపరిచి 20-25 కాలంలో షార్ట్ ఫాట్లో చేస్తే జల్దీ సర్వే అవుతుంది, గవర్నమెంట్కు ఖర్చు కూడా మిగులుతుంది. అయితే ముఖ్యంగా ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర నుండి ఆధార్ కార్డుతో పాటు దానికి అన్ని ఏదైతే సంక్షేమ పథకాలు రావాలనే ఉద్దేశం మీద అన్ని తీసుకుంటారు. వీటన్నింటి కూడా మీరు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారా? ఇక చెప్తున్నాం, ఇవన్నీ చెప్తున్నాం. అంటే మీకు అపోవాలి లేవా ప్రభుత్వం ఇవన్నీ తీసుకుంటూ ఉన్న సంక్షేమ పథకాలు పోతే? ఇక సంక్షేమ పథకాలు పోయినా చెప్పవలసిందే, పోకున్నా చెప్పవలసిందే. అది ఇక మనం చెప్పలేము, ఏమైపోతుంది, చెప్పలేందుకు రాదేమో అని బాధ. చెప్తే వాళ్ళు మన గురించి ఏం రాసుకుంటారు ఆ బాధ. 2 విధాలు తెలుస్తుంది ఇది. అది దానికోసము ఇక నష్టం ఉన్నా కష్టం ఉన్నా చెప్పడం జరుగుతుంది. ఇబ్బంది అనిపిస్తుందా మీకు సర్వే వల్ల? ఇప్పుడు ఈ వాల్యుబుల్ టైం మాది వేస్టే కదా. ఇప్పుడు నేను ఒక పని మీద పోతున్నా, దానికోసం ఇప్పుడు ½ అన్ అవర్ ఆగిన, అది నా వాల్యుబుల్ టైం వేస్టే. నాకు దానివల్ల వచ్చేది లేదు, పోయేది లేదు, కానీ వాల్యుబుల్ టైం వేస్టే. ఇక్కడ మరో ఇంటి యజమానురాలు దీనికి అందరికి సంబంధించి వారిని అయితే అడుగు తెలుసుకునే ప్రయత్నం. అమ్మ, మీ సర్వేకి సంబంధించి దీనికి సంబంధించి మీకు ఏమేమి అడుగుతున్నారు? ఆధార్ కార్డులు, బియ్యం కార్డు, సర్వే నంబర్, ఇవి ఇంటి నంబర్లు అన్ని అడుగుతున్నారు. అంటే మీకు ఇంటి కరెంట్ బిల్లు ఉచితంగా వస్తుందని అడిగిరా? అడగలేరు, ఇంకా అది అడుగుతలేరా? అడగలేరు. ఏమైనా సంక్షేమ పథకాలు వచ్చినాయా పిల్లలకు? స్కాలర్షిప్లు కానీ ఇంకేమన్నా రాలేవు. కళ్యాణ లక్ష్మి, షాదీ మొగల్ లాంటి ఎవరికైనా వచ్చినాయా? రాలేవు. అవన్నీ అడుగుతున్నారా? అడుగుతలేరు. ఓకే, ఇక్కడ దీనికి అంతటికి సంబంధించి సర్వే నిర్వహించే అధికారి అయితే ఉన్నారు. పూర్తి స్థాయిలో ఈ కుటుంబ సర్వే నిర్వహించేటప్పుడు సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ, ఉపాధి మరియు కుల సర్వేలకు సంబంధించి ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహిస్తున్నారు. ఎమ్యూనిటర్లకు పూర్తిగా మార్గదర్శకాలు అయితే ఇచ్చారు. మొత్తంగా 75 కాలమ్స్ ఉంటాయి, 58 మరియు 19 అదనంగా సబ్ కాలమ్లు ఉంటాయి. వాటన్నింటినీ కూడా సర్వే నిర్వహించేందుకు అధికారులు అయితే వచ్చారు. సరే చెప్పండి, ముఖ్యంగా మీరు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు, ఇవన్నీ ఏంటి కోడ్స్ వేస్తున్నారు? ఇవేంటి ఇవన్నీ? కోడ్స్ అండి. ఇవన్నీ ఒక డిస్టిక్ కోడ్, మండల్ కోడ్, గ్రామ పంచాయతీ కోడ్స్ ఉంటాయి. దీని ఆధారంగానే మేము సర్వే చేయడం జరుగుతుంది. అయితే ఫస్ట్లో ఏమంటే ఇప్పుడు కుటుంబ యజమాని పేరు రాసుకుంటామండి. తర్వాత ఆయన కుటుంబ యజమాని అయితే అదొక కోడ్ ఉంటుంది 01. వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు అయితే వాళ్ళకి వేరే వేరే కోడ్లు ఉంటాయి. తర్వాత వచ్చేసి మేల్, ఫీమేల్, తర్వాత వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళు, తర్వాత సామాజిక వర్గం, మళ్ళీ అందులో వచ్చేసి కులము, దీనికి సపరేట్ కోడ్ ఉంటుంది. వయసు, మాతృభాష కోడ్ ఉంటుంది. వీళ్ళ ఆధార్ కార్డ్స్ ఉంటే తీసుకుంటున్నామండి, వాళ్ళ ఆధార్ కార్డ్స్ ఉంటే తీసుకుంటున్నాం. మొబైల్ నెంబర్ కూడా వాళ్ళ నెంబర్ అడుగుతున్నాం. వాళ్ళు ఒకవేళ సంక్షేమ పథకాల వరకు వచ్చినాయి ఉంటే ఏం రాస్తారు, ఎలాంటి కోడ్ ఇస్తున్నారు అంటే వాళ్ళకి అడుగుతున్నామండి మేము. ఇప్పుడు మనకి ఇదేంది
ఇక్కడ ఉంది ఒక నిమిషం. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఉందండి. కళ్యాణ లక్ష్మి ఇప్పుడు ఎంత, ఇప్పుడు దీనికి సంక్షేమ పథకాలు గత 5 సంవత్సరాలలో ప్రభుత్వం నుండి లబ్ధి పొందిన పథకాల పేర్లు 3 పథకాల వరకు నమోదు చేయొచ్చు అని చెప్పేసి మన కాలమ్స్లో ఇక్కడ మెన్షన్ చేసి ఇచ్చిర్రు. ఇక్కడ దీని నంబర్ ఎంత వచ్చేసి అంటే 43/43A. ఇక్కడ 43A వచ్చేసి మనకి ఇక్కడ మనకి ఏముందంటే ఫస్ట్ కోడ్ నంబర్ 01 ఏ లబ్ధి పొందలేదు, కోడ్ నంబర్ 02 కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్, కోడ్ నంబర్ 3 చేయుత పెన్షన్, కోడ్ నంబర్ 4 రైతు భరోసా, కోడ్ నంబర్ 5 రైతు బీమా, కోడ్ నంబర్ 6 ఆరోగ్యశ్రీ, కోడ్ నంబర్ 7 ఉచిత వ్యవసాయ విద్యుత్తు, కోడ్ నంబర్ 8 ఉచిత గృహ విద్యుత్తు గృహజ్యోతి, కోడ్ నంబర్ 9 వచ్చేసి మహాలక్ష్మి సబ్సిడీ ఎల్పిజి సిలిండర్, కోడ్ నంబర్ 10 మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహాలక్ష్మి, ఇంకోటి వచ్చేసి కోడ్ నంబర్ 11 ప్రభుత్వ ఇల్లు, కోడ్ నంబర్ 12 పంట రుణమాఫీ, కోడ్ నంబర్ ఇది 00 ఇతర మూలను వస్తుందండి. ఈ అన్నీ అడుగుతాం మేము. ఇవన్నీ అడిగిన తర్వాత దీనికి వాళ్ళు ఎలిజిబుల్ అయితే, వాళ్ళు గతంలో ఈ పథకాలు లబ్ధి పొందినట్లయితే ఇవన్నీ కూడా ఈ కోడ్ల వారీగా మేము ఇక్కడ నమోదు చేసుకుంటాం. తీసుకునే వాళ్ళకైతే ఇక్కడ మేము మాకు ఇచ్చిన ఈ కాలమ్స్ ప్రకారం అయితే దాంట్లో ఉంటే మాత్రం మెన్షన్ చేస్తామండి. లేకపోతే ఇంకా ఇవి కాకుండా ఇంకా వేరే ఏదైనా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందినట్లయితే వాళ్ళకి కోడ్ 00 వేస్తాము. లేకపోతే తీసుకునే వాళ్ళైతే ఇక్కడ ఏ లబ్ధి పొందలేదని చెప్పేసి 01 అనే కోడ్ మెన్షన్ చేస్తామండి. అవునండి. ఇప్పుడు ఉదాహరణకు కొంతమందికి కులం రాయడానికి ఇంట్రెస్ట్ ఉండదు, అంటే ఆ కులం రాయాలంటే కొంచెం నామోషి ఉంటుంది, అలాంటి వాళ్ళకు పరిస్థితి ఏంటి? ఇప్పుడు అంటే ఏంటంటే సర్వే చేయడం, మేము సర్వేకి వెళ్ళినప్పుడు అడగడం వాళ్ళకి మా బాధ్యత, కుటుంబ సభ్యులకి అడగడం మా బాధ్యత. కంపల్సరీ అడుగుతాం. వాళ్ళకి చెప్పాలనుకుంటే చెప్పొచ్చు, లేదంటే కులం లేదు అది కూడా మాకు ఆప్షన్ ఉంది, అది కూడా మేము మెన్షన్ చేసుకుంటాం. అంటే మీకు ఇప్పుడు ఏమైనా ఇబ్బందులు అవుతున్నాయి సర్వేకి వెళ్ళినప్పుడు, ఇంటింటికి అడుగుతున్నారు కదా, వీటి అన్నింటిని అడిగినప్పుడు మీకు అలా ఎదురయ్యే సమస్యలు ఏంటి? సాధారణంగా వచ్చేసి మాకు అంటే సమస్యలు ఉంటాయండి. ఇప్పుడు ఏంటంటే చదువుకున్న వాళ్ళు ఉంటే ఏంటంటే వాళ్ళకి కొంచెం అవగాహన ఉంటుంది, వాళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ తొందరగా ఇవ్వగలుగుతారు. చదువుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేషన్ అడిగితే వాళ్ళు కొంచెం వెనక ముందు అవుతూ ఉంటారు. అంటే ఇది ఫస్ట్లో అయిందండి, ఇప్పుడైతే నార్మల్గా సాఫీగానే జరిగిపోతుంది. మాకు ఇటువంటి ఏమి ఇబ్బందులు లేవు, నడుస్తున్నాయి. రెగ్యులర్గా మాకు సర్వే నడుస్తుందండి. అంటే ఇప్పుడు సర్వే రాసేటప్పుడు కొంతమందికి చదువుకోలేదు, ఇబ్బందులు అవుతున్నాయి అన్నారు. అంటే ఆ సమయంలో కొంతమందికి ఆధార్ కార్డు ఇవ్వమంటే మేము ఎందుకు ఇవ్వాలని, కొంతమంది బ్యాంక్ అకౌంట్ మా డీటెయిల్స్ ఎందుకు ఇవ్వాలని, అలాంటి ఎదురైన సమస్య. ఇప్పుడు ఏంటంటే అండి, ఇప్పుడు మనం బ్యాంకు ఖాతా ఉందా లేదా అనేది అడుగుతున్నాం, కానీ మేము అకౌంట్ నెంబర్ కావాలని చెప్పేసి మేము ఎక్కట్లా అడగట్లేదు. ఈవెన్ మా ఫామ్స్లో కూడా, మాకు ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫామ్స్లో కూడా ఎక్కడ కూడా నంబర్ మెన్షన్ చేయలేదు. అంటే వాళ్ళకి అంటే కుటుంబ సభ్యులకి ఖాతా ఉందా లేదా, బ్యాంక్ ఖాతా అంతే, ఉంటే ఎస్ అని, లేదంటే లేదని చెప్పేసి అంతే. ఇప్పుడు అంటే సమస్య అక్కడ కూడా మాకు ఇప్పటివరకు అయితే నాకు ఏ సమస్య రాలేదండి, సాఫీగానే జరుగుతుంది. ఇప్పటివరకు అయితే ఏమి ఇబ్బంది లేదు. సమగ్ర సర్వే ఏదైతే జరుపుతుందో మన రాష్ట్ర ప్రభుత్వం, ఈ సమగ్ర సర్వే అనేది ఈ అధికారులతోటి చేయించడం జరుగుతుంది వాస్తవంగా, కానీ ఇది కంటిన్యూస్గా చేయడం లేదు. అధికారులు ఎవరైతే ఉన్నారో టీచర్స్, వాళ్ళకు వీలైనప్పుడు వచ్చి చేయడం ద్వారా కొద్దిగా ప్రజలు కూడా ఎదురు చూస్తున్నట్లయితుంది. దాంతో ఒక అధికారికి 100 ఇండ్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కంటిన్యూగా 2 days చేస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉండి చేయించుకుంటారు. కానీ ఈ 3-4 days అయ్యేసరికంటే కొందరు ఇంటి దగ్గర ఉండాలంటే ఇబ్బందుల పాలవుతున్నారు. వారి కోసం వెయిట్ చేయడం వల్ల ఏదైతే ఈ సర్వే ఉందో, సర్వేలో రిపోర్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి, కానీ ఈ సర్వే పకడ్బందీగా చేయాలి. ఎందుకంటే డాటా మొత్తం కూడా అందులో ఉంటుంది కాబట్టి ఈ డాటా సైబర్ నేరగాళ్ళకి ఇట్లా చిక్కినట్లయితే రేపు ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందుల పాలవుతారు. కాబట్టి అట్లాంటి జాగ్రత్తలు కూడా ఈ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి మేము సూచన చేస్తున్నాము. అలాగే ఈ సర్వే ఏదైతుందో దీని ప్రకారం ఖచ్చితంగా ఇండ్లు లేని వారందరికీ కూడా ఇండ్ల స్థలాలు, ఇండ్లు కట్టిస్తామని ప్రభుత్వం ముందే గతంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే 6 గ్యారంటీల గురించి ఒక ఫామ్ కూడా లింపివ్వడం జరిగింది. ఆ ఫారంలో కూడా తెలంగాణ ఉద్యమకారుల గురించి కూడా రాయడం జరిగింది. గతంలో మేము కూడా ఇవ్వడం జరిగింది. ఉద్యమకారులకు 250 గజాలుతో పాటు ఇల్లు కూడా కట్టిస్తామని అన్నారు. ఈ ప్రభుత్వమైన ఉద్యమకారులని ఖచ్చితంగా గుర్తించాలని చెప్పేసి మేము ఉద్యమకారుల తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే ఈ సర్వే ఉందో, సర్వేలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా, ప్రజలకు కూడా ఇబ్బంది కలగకుండా 2-3 daysలో అయిపోయే విధంగా చర్యలు చేపట్టాలి రాష్ట్ర ప్రభుత్వం. అంతేగాని ఇది గత 6-7 రోజుల నుంచి సర్వే చేస్తూనే ఉన్నారు, కానీ ఎక్కడ కూడా పూర్తయినట్లు లేవు.
దీని పూర్తి సమాచారం కూడా తొందర చేసి దాన్ని కులగణన కోసం అని చెప్పేసి ఈరోజు సర్వే పెడుతున్నారు కాబట్టి దీన్ని పూర్తి చేయాలా తొందరగా అని చెప్పేసి కోరుతున్నాం. మొత్తంగా చూసుకోవచ్చు, ప్రభుత్వము సామాజిక ఆర్థిక కులగణన సంబంధించి సర్వే నిర్వహిస్తున్నప్పుడు దీనికి అందరికి సంబంధించి కోడ్స్ ఉంటాయి. ఎవరైనా సరే ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాలు పొందుతున్నారా లేదా అనే కాలంలో కూడా ఈ కోడ్స్ ఉంటాయి. కోడ్స్కి సంబంధించిన పుస్తకం ఇది. దీనికి సంబంధించి ప్రభుత్వము దీనికి సంబంధించిన వివరాలు చదువుకుంటే చదువుకున్న వాళ్ళని, చదువుకోకుంటే చదువుకోని వాళ్ళని, ఎంతవరకు చదువుకున్నారో అక్షరాస్యుల నిరక్షరాస్యుల అనే కోణంలో కూడా దీనికి అందరికి సంబంధించి కోడ్స్ ఇచ్చారు. దీని ఆధారంగానే వారందరూ సర్వే నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంటికి సంబంధించి కుటుంబంలో ఉన్న వారందరికీ సంబంధించి ఏదైతే ఆధార్ కార్డులు ముఖ్యంగా తీసుకుంటాం, వారికి ఏదైనా 3 సంక్షేమ పథకాలు వచ్చాయనే కోణంలో కూడా పూర్తిగా మేము అడుగుతున్నాం. ఆ 3 సంక్షేమ పథకాలు వస్తే ఏమేమి వచ్చాయి, ఉదాహరణకి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటివి కానీ, లేదా ఇంటికి సంబంధించిన జీరో బిల్, ప్రభుత్వం నిర్ణయించిన జీరో బిల్కి సంబంధించిన అలాంటి సంక్షేమ పథకం వస్తుందా, లేదంటే ఉచితంగా బస్సులో ఏమన్నా ప్రయాణించారా, లేదంటే మీ ఇంట్లో మహాలక్ష్మి పథకం కింద సిలిండర్ వస్తుందా, వీటన్నింటికి సంబంధించి కోడ్లు రాస్తాం. ఏవైనా సరే ప్రభుత్వం ఇస్తున్న 3 సంక్షేమ పథకాలు ఆధారంగా మేము లిస్టులో రాసుకుంటాం. గతంలో మొదట్లో కొంత ఏదైతే ఈ సర్వేకి సంబంధించి కొంత ఇబ్బందులైనాయి. ఎందుకంటే కొంతమందికి చదువుకోరు అని వాళ్ళు ఉంటారు. వాళ్ళు అప్పుడు అడిగినప్పుడు మాకు ఏం తెలియదు, ఎందుకు ఇవ్వాలనే కోణంలో కూడా కొంత సమస్యలు ఎదురైనాయి మొదటగా. తర్వాత ఎలాంటి సమస్యలు ప్రభుత్వం చేస్తున్న సామాజిక ఆర్థిక రాజకీయ కులగణనకు సంబంధించి ఇంటింటి సమగ్ర సర్వే చేస్తున్నప్పుడు కొంత ఇబ్బందులు అవుతున్నాయి. ఎందుకంటే ఈ 75 కాలమ్స్ నింపేసరికి సమయం ఎక్కువ అవుతుంది. దానివల్ల కొంచెం సమయం అంటే ఒక్క ఇంటికి వెళ్ళినప్పుడే అరగంట పైన సమయం పడుతుంది కాబట్టి కొంచెం ఆలస్యం అవుతుంది. వారికి కొందరు ఇంటికాడ ఉంటారు, కొందరు ఇంటికాడ ఉండరు. వారికి ముందే సమాచారం ఇచ్చినప్పటికి కూడా అత్యవసర పరిస్థితుల్లో కొంచెం బయటకు వెళ్ళే పరిస్థితి ఉండగా మరోసారి ఆ ఇంటికి వెళ్ళాలంటే కొంచెం ఆ కాలనీకి రెండు సార్లు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. దానివల్ల కొంచెం ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో ఇంటింటి సమగ్ర సర్వే చేసేటప్పుడు మాకు అందరూ సహకరిస్తున్నారు. దానికి అందరికి సంబంధించి సమాచారం అయితే దొరుకుతుందని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.